హలో ఫ్రెండ్స్, మనుషుల మధ్య గొడవలు రావటం, యుద్ధాలు జరగటం మనకు తెలుసు. కానీ దశాబ్దాల పాటు కలిసిమెలిసి ఉన్న ఒకే ఒక చింపాంజీల కుటుంబం రెండు శత్రు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? ఉగాండాలోని దట్టమైన అడవుల్లో జరిగిన ఈ చింపాంజీల అంతరోద్యం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్లో ఉండే ఎన్గోగ్ చింపాంజీలను దాదాపు 30 ఏళ్ల పాటు నిరంతరం గమనించి ఈ నివేదికను రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ విడిపోవడం ఎందుకంత ప్రత్యేకం? సాధారణంగా ఇతర కోతి జాతుల్లో గ్రూపులు విడిపోవడం మామూలే, కానీ చింపాంజీల్లో ఇలాంటి ఫిషన్ లేదా శాశ్వతంగా విడిపోవడం అనేది చాలా అరుదు. జన్యుపరమైన ఆధారాల ప్రకారం ఇలా ఒకే సమూహం రెండుగా విడిపోవడం అనేది సుమారు 500 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుందట. అటువంటి అరుదైన సంఘటనను ఈ శాస్త్రవేత్తలు కల్లారా చూశారు. 2015 వరకు ఈ చింపాంజీలన్నీ ఒకే పెద్ద సమూహంగా ఉండేవి. కానీ ఒకరినొకరు కలుపుకోపోయే బలమైన నాయకులు చనిపోవడం, గ్రూపులో ఆధిపత్యం కోసం పోటీ పెరగడంతో 2018 నాటికి ఇవి రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, దశాబ్దాల పాటు కలిసి తిరిగిన, కలిసి తిన్న పాత స్నేహితులే ఇప్పుడు ఒకరినొకరు క్రూరంగా చంపుకుంటున్నారు. కనీసం 24 చింపాంజీలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాయి. మనుషుల్లో గొడవలకు మతం, కులం లేదా రాజకీయ భావజాలం వంటి కారణాలు ఉంటాయి. కానీ భాష, మతం ఏవి లేని ఈ చింపాంజీల్లో విద్వేషం ఎలా పుట్టింది? కేవలం గ్రూప్ గుర్తింపు, సరిహద్దుల గొడవలే వీటి మధ్య చిచ్చు పెట్టాయి. అంటే యుద్ధాలు రావడానికి సిద్ధాంతాల కంటే ముందే మన మెదడులో ఉండే మానవాళ్ళు, పరాయి వాళ్ళు అనే ప్రాథమిక స్వభావమే కారణమని ఈ పరిశోధన చెబుతోంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ చింపాంజీల ప్రవర్తన మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. మనం ఎంత గొడవ పడినా వ్యక్తుల మధ్య చిన్న చిన్న సయోధ్యలు ఉంటేనే శాంతి సాధ్యమవుతుంది. చింపాంజీల్లో ఆ సయోధ్య లోపించడం వల్లే అది మరణ హోమానికి దారితీసింది. అంటే ప్రపంచ శాంతికి మూలాలు మన మధ్య ఉండే చిన్న చిన్న స్నేహపూర్వక చర్యల్లోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూశారు కదా, ప్రకృతిలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. 30 ఏళ్ల పాటు ఒక సమూహంగా ఉండి చివరకు శత్రువులుగా మారిన ఈ చింపాంజీల కథ మన మానవ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఈ చింపాంజీల మధ్య శాంతి మళ్ళీ చిగురిస్తుందా, లేక ఈ అంతరాధ్యం ఆ జాతి వినాశనానికి దారి తీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.